కర్మ ఈజ్ బ్యాక్, కర్మ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి ఆదిత్య ఓం వస్తాడు. ఆదిత్య ఓం యష్మిని ప్రేరణని నామినేట్ చేశారు. బయట చూసే వాళ్ళందరికీ ఒకటే కనిపిస్తుంది, ఏంటి అని అంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడతారు, ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటాము అని చెప్పేసి చెప్తారే కానీ ఎవరు నామినేట్ చేసుకోరు. కానీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటారు, ఏంటి వీళ్ళు అని చెప్పేసి. బట్ నామినేషన్లో అయితే ఎవరికెవరు వేసుకోరు. అది గ్రూప్ గేమ్ లాగే కనిపిస్తుంది బయట, అలాగే పోర్ట్రే అవుతుంది, చూసిన ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అండ్ తర్వాత నైనిక వస్తుంది. నైనిక నబీల్ని యష్మిని నామినేట్ చేస్తుంది. నబీల్ని నామినేట్ చేసినప్పుడు ఫస్ట్ వీక్లో ఉన్న తన గ్రాఫ్, ఐ మీన్ షేర్ అది అని చెప్పేసి లాస్ట్ ఈ 6th 7th వీక్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత తన గ్రాఫ్ ఆటోమేటికలీ పడిపోయింది. అది చాలామందికి తెలిసింది. మనకి ఒక 3 వీక్స్ నబీల్ ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి. అండ్ యష్మిని నామినేట్ చేస్తుంది. యష్మిని నామినేట్ చేస్తే యష్మి చాలా ఎమోషనల్ అయిపోతుంది, అది గ్రూప్ గేమ్ లాగా. అండ్ తర్వాత మణికంఠ వస్తాడు. మణికంఠ నిఖిల్ని నబీల్ని నామినేట్ చేశారు. మణికంఠకి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్సే కానీ వాళ్ళని మోటివేట్ చేయడానికి నామినేట్ చేసినట్టు అనిపించింది. వాట్ దే ఆర్ ఎగ్జాక్ట్లీ అది చూపించండి అని చెప్పేసి గట్టిగా చెప్పాడు. చెప్పడం వల్ల వాళ్ళిద్దరికి కొంచెం మోటివేషన్ లాగా ఉన్నింది. సీత వచ్చి ప్రేరణని నిఖిల్ని నామినేట్ చేస్తుంది. సీత ఒక రాంగ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తుంది, నువ్వు స్ట్రాంగ్గా ఉండే కంటెస్టెంట్స్ని వాడుకొని వాళ్ళ గేమ్ డౌన్ చేయాలి అని చెప్పేసి చూస్తారు. ఆ టైంలో ఆ ప్లేస్లో అక్కడ ఎవరున్నా డిఫెండ్ చేసుకోవాలని ట్రై చేస్తారు. కానీ నిఖిల్ చాలా కంట్రోల్ చేసుకున్నాడు తన ఎమోషన్స్ని. డిఫెండ్ చేసుకోకుండా తన ఎమోషన్స్ని బాగా కంట్రోల్ చేసుకుని తర్వాత వెళ్ళి బాధపడతాడు. అక్కడే తన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏంటి, ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు అని ఆ క్వాలిటీ కనిపించింది తనలో, ఆ విన్నర్ క్వాలిటీ కనిపించింది. అండ్ ఇంకెవరైనా ఉండుంటే బాగా డిఫెండ్ చేసుకొని పెద్ద గొడవ అయిపోయి అసలు క్యారెక్టర్ అసాసినేషన్ అవసరం లేదు అక్కడ. నిఖిల్ వెంట అందరూ పడ్డారే కానీ నిఖిల్ వెళ్ళి ఎవరి చుట్టూ తిరిగింది అయితే నేను ఏ ఎపిసోడ్స్లో కానీ లైవ్లో కానీ చూడలేదు. కానీ ఎవరికైనా ఇక్కడ ఏమైనా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.